వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా పాప అయ్యప్ప దీక్షలో డే 5. మేము వచ్చేసి వైజాగ్ నుంచి రాజమండ్రికి వచ్చేసాము. ఎందుకంటే మేము అక్కడైతే మాట్లాడించాము, అక్కడ ఇరుముడు కూడా కట్టుకోవాలి. మా పాప ఇరుముడు అయితే ఉందన్నమాట. సో దాని గురించి మేమైతే వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఫ్రెష్ అయితే టెంపుల్కి వచ్చేసాం. మేము వచ్చేసరికి ఇక్కడైతే పడి కూడా జరుగుతూ ఉంది. మాకైతే ఎంత బాగా అనిపించింది అంటే, ఇంతమంది స్వాములు భజన చేస్తూ నాట్యం చేస్తూ అసలు ఆ పాటలకే మాకు ఆ దేవుడు అక్కడే ఉన్నాడు అన్నంతలా అనిపించింది. గురుస్వామి అయితే పూజ చేస్తూ ఉన్నారు, స్వాములు అయితే వస్తూనే ఉన్నారు. కొంతమంది గ్రూప్ ఆఫ్ స్వాములు కలిసి ఈ పడి పూజ అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా కొంతమంది అయితే పైన కూర్చున్న వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైతే రాజమండ్రిలో ఈ టెంపుల్ విజిట్ చేయలేదో ఇప్పటి వరకు మస్ట్ అండ్ విజిట్ అనమాట. ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఎవరైతే నిర్మించారో ఆ ఫౌండర్ వాళ్ళు కూడా ఇవాళ టెంపుల్కి అయితే వచ్చారు. అండ్ ఆమె ఈ టెంపుల్ ఎలా కట్టారు, ఎందుకు కట్టారు, ఏమనుకుని కట్టారు అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఈ టెంపుల్ ఎంతోమందికి ఆదర్శం అయ్యేలా చేశారు. సో మీరు కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే విజిట్ చేసి ఉన్నారో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. బాలికా పురిని పెళ్ళియా కన్యకాములు 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 స్వామి కన్యకాములు 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 స్వామి కన్యకాములు దీక్షమాల వేసుకొని కన్యకాములు దీక్షమాడి కదిలినాము కన్యకాములు శివాల వేసుకొని కన్యకాములు దీక్షమూడి కన్యకాములు నిర్మేమి పేరునామ కన్యకాములు గుడిలో ఎవరైనా తిడతారు అంటే అది నేను ఒక్కదాన్నే. ఎందుకు మమ్మీ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా అని అందరినీ పట్టుకుని అలాగా వాయిస్తూ ఉంటామంటే వాయిస్తున్నా వాళ్ళ పని వాడితే నా పని అంతే. అందు గురించి నేను రేపు పొద్దున ఏమైనా అంటానేమో అని ఇప్పుడు నుంచి నాకు కవరింగ్ ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే పొగడతలకి లొంగని మనిషి ఎవరు ఉండరు కదా అని ఆలోచన పెడితే, కానీ వాళ్ళు ఎంత పొగిడినా మళ్ళీ పొద్దున్న గొడవనేదే వాళ్ళు గొడవ అంతే. అది విషయం ఏంటంటే, రెండు ముఖ్యమైన విషయాలు. ఈ గుడి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి 10 సంవత్సరాలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతోటి నిర్మించినటువంటి దేవాలయం. ఎందుకంటే దీనికి 38 అడుగులు లోతుకెళ్ళాం, అంటే గోదావరి పక్కనే ఉన్నది అనేటటువంటి ఆలోచన. రెండో విషయం వచ్చేటప్పటికి, ఇక్కడ గోదావరికి గోడ కట్టారంటే కూడా అది ఖచ్చితంగా ఈ గుడి గురించే ఆలోచన చేస్తారు. రామ్మోహన్ గారు ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారి సంతకం పెట్టడం జరిగిందని ముఖ్యమంత్రి. ఈ దేవాలయంతో పాటు ఇదొక టెంపుల్ హబ్గా తయారవడానికి, ఇక్కడ అనేక దేవాలయాలు రావడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టారు. ఏ లోకాలన్నా ఆయన ఆత్మెప్పుడు శాంతిగా ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే అడిగిన వెంటనే, అంటే అంతకుముందు చాలాసార్లు మన గురుస్వామి గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ వెళ్ళి చాలామందిని బతిమాలుకున్నారు. ఇంకా చివరికి వచ్చేటప్పటికి మేము కరసేవ కాదు కరసేవ చేస్తామన్న ఆలోచనకి వెళ్ళారు. అంటే కొంచెం రామ్మోహన్ గారు స్పీడ్గా ఉండేవారు కాబట్టి కరసేవ అని చెప్పేసి అనడం జరిగింది. సరే, అదృష్టం బాగుండి ఇక్కడ 14 దేవాలయాలకి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా చాలా స్పీడ్గా నిర్మాణం జరగడం జరిగింది. ఈ దేవాలయం మాత్రం 2014లో మొదలెట్టి 2011 మార్చి 20 ఓపెన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే ఈ స్వామి గురించి 2 మాటలు చెప్తామని మీ ముందుకు రావడం జరిగింది. అంటే నా గొప్పని ఏం చెప్పడం కాదు, రామ్మోహన్ గారి ఆలోచన ఎంతసేపు ఈ దేవాలయం. నేను రాజమహేంద్రవరంలో పెరిగాను. ఈ గడ్డ నాకు, నేను సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కూడా
నాకు ఒక పోరాట యోధుడిగా ఒక గుర్తింపు ఇచ్చింది. ఒక క్యాబినెట్ స్థాయి మంత్రికి నేను ఎదిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఈ రాజమహేంద్రవరానికి నేను ఏదైనా కానుక శాశ్వతంగా ఉండేటట్టు ఇవ్వాలి అనేటటువంటి తలంపుతో ఈ దేవాలయం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా ఇక్కడ అంటే ఈ శంకుస్థాపన చేసే టైంకే తనకు కొంచెం అస్వస్థత మొదలైంది. శంకుస్థాపన అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా గుడి ట్రస్టీలు ఎవరైతే దేవాలయం గుడి ట్రస్టీలు ఉన్నారో చాలా శంకరరావు గారు కానీ, మంత్రి కేశ్వరరాజు గారు కానీ, పోలసంద్రి హనుమంతరావు గారు కానీ, తోట సుబ్బారావు గారు కానీ, వరదమ్మరెడ్డి గారు, మన్నే సుబ్బారావు గారు, మోహన్రావు గారు, గాదే చలపతి గురుస్వామి గారు, వీళ్ళందరూ కూడా ఒక మాట మీద ఈ దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగడానికి వాళ్ళకి అంకడం పట్టుకున్నారు. చాలా చక్కగా జరిగింది. జరిగినప్పుడు కూడా రామ్మోహన్ గారి హెల్త్ అంతకంతకి తగ్గుతుంది. ఈ దేవాలయం ఆయన ఆలోచనతో, ఆయన దృక్పథంతో ప్రారంభమైంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ దేవాలయం ఓపెన్ చేస్తాయని అంటే నేను ఇలా మాట్లాడకూడదు, కానీ ఏ పరిస్థితుల్లోనూ కుదరదు అనేదాన్ని. అబ్బాయి ఎలా కుదురుతుంది, ఆ స్వామి దేవాలయం ఓపెన్ చేయకపోతే ఆయన ఇదే. ఆఖరికి ఏ స్థాయికి నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, అమ్మను అయ్యప్ప స్వామితో ఎటకారం ఆడుతున్నాం అనేవారు మా ప్రశ్నలు అందరూ. అయ్యప్ప స్వామితో ఎటకారం ఆడలేదు. అయ్యప్ప అనేటటువంటి పరిస్థితుల్లో నిరూపణ చేస్తూ ఆయన రామ్మోహన్ రావు గారే ఫస్ట్ టైం 18 అమ్మడి మేమందరం పట్టుకుంటే ఆయన ఎక్కడం జరిగింది. అంటే స్వామి అంత అనుగ్రహం ఉన్నటువంటి స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్వామి అని చెప్పేసి చెప్తున్నాను. మనకి పమ్మా నదికి అక్కడ అయ్యప్ప స్వామి ఒక 10 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాడు, దూరంలో ఉంటాడు. కానీ జీవనది ఒడ్డున ఉన్నటువంటి ఏకైక దేవాలయం మన రాజమహేంద్రవరంలోనే ఉంది అయ్యప్ప స్వామి దేవాలయానికి. మన అందరం కూడా గర్వపడవచ్చు అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు రామ్మోహన్ గారు ఒకటే చెప్పారు, ఈ దేవాలయం మాత్రం నేనున్నా లేకపోయినా, మనం ఎవరున్నా లేకపోయినా, ఇది మీది మాది మనందరిది అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో స్వాములు భక్తులు ఉండాలి తప్ప ఇదేదో జగముడు సొంత ఆస్తి మాత్రం కాదు, ఏ పరిస్థితుల్లోనూ కానలేదు. ఎందుకంటే గుడి పూర్తి స్థాయిలో అందరికీ అందించాలి, ఈ గుడి వల్ల చాలామందికి మంచి జరగాలి అనేటటువంటి ఆలోచనతో మేము ఎవరైనా ఇక్కడ తాపత్రయపడుతున్నా, ఎవరి మనసు అయినా నొప్పించినా అదే కారణం అని చెప్పేసి చెప్తున్నాం. అదే రకంగా అక్కడ కుంభాభిషేకం చేశారు గుడి ఓపెనింగ్ రోజుని వెంకటేశ్వర స్వామి గారు, అదే రకంగా ఆయన తండ్రి చంద్రమౌళి గురుస్వామి గారు, వారిద్దరూ మన చలపతి గురుస్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి కుంభాభిషేకం చేసినప్పుడు, కుంభాభిషేకం జరుగుతుండగా గరుడు పక్షులు మరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి రామ్మోహన్ రావు గారి వరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాం అన్నట్టు వచ్చి వెళ్ళడం జరిగింది. అది ఫస్ట్ టైం గరుడు పక్షులు దేవాలయంలో ప్రదక్షిణ చేయటం, మనకి స్వామి ఉన్నారని చెప్పేసి నిరూపణ చేయడానికి అది అవకాశం. మీ అందరికీ తెలుసు, గోదావరి తట స్థిర నివాసి అనేటటువంటి సహస్రనామాల్లో ఒక నామం ఉంది అని. స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం కూడా స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఒకటి. ఎవరైనా ఎప్పుడైనా కూడా చూడొచ్చు, చేయొచ్చు. ఎందుకంటే మనం తిరువాభరణం తీసుకొస్తాం. తిరువాభరణం తీసుకొచ్చి రామ్మోహన్ రావు గారి తల మీద పెట్టి ఇక్కడ తీసుకొస్తుంటే మనం దేవి చౌక్, ఆ దేవి చౌక్లో హారతి ఇస్తారు. హారతి అక్కడి నుంచి మనం పెట్లు ఎత్తుకుని పట్టుకుని మన కోటమన్ సెంటర్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా గరుడు పక్షులు రావడం జరుగుతుంది. ఎవరైనా చూడొచ్చు. 2 పక్షులు కంపల్సరీ ఉంటాయి, ఒక్కోసారి 3 పక్షులు కూడా రావడం జరుగుతుంది. అదే మనకి సరైన ఉదాహరణ. స్వామి పైనుంచి మధురపూడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి చొక్కా ఏదో ఎగిరిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు పైనుంచి. అయిపోయాడు వెళ్తాడని శ్రీనివాసరావు అయిపోయింది అతని పరిస్థితి. గుళ్ళో అవతారం జరిగిపోయిందని అందరూ చెప్పి కంగారు పడ్డారు. కానీ ఆ స్వామి చిన్న గాయాలతో బయటపడటం జరిగింది. అంటే స్వామి అంత మహిమాన్వితుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి, దయాద్రుడు, కరుణామయుడు అని చెప్పుకోవడానికి అది గొప్ప నిదర్శనం. అటువంటి చాలా నిదర్శనాలు స్వామి చూపించారు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి చాలా మందికి పిల్లలు కలగడం జరిగింది. అంతవరకు ఎందుకు మన గురుస్వామి గారు వాళ్ళ అమ్మాయికి పిల్లల కోసం, అమ్మాయికి కదండి పిల్లల కోసం ఆయన ఇక్కడే పూజ చేశారు. మళ్ళీ ఇక్కడే తులాభారం వేస్తున్నారు. వాళ్ళ అమ్మాయికి బాపుట్టడం జరిగింది. అది కూడా అంటే మన ప్రత్యక్ష సాక్షి ఎక్కడ ఉన్నాడు. కానీ అందరూ చెప్తే ఇక్కడికి వచ్చాను నేను. ఈ 3 వారాల తిరగని మా అబ్బాయి బాగుపడ్డాడు, మీరందరూ కూడా ఎదురు ఉండే చేశారు. దానికి మళ్ళీ ప్రత్యక్ష ఉదాహరణ మా ట్రస్టీ మంత్రి కేశ్వరరాజు గారు ఆయనే చెప్పారు. ఒక సందర్భంగా నాకు మేలు జరిగింది ప్రత్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ గుడి గొప్పతనాన్ని పెంచడం కోసం, లేకపోతే గుడి మందనం చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు కూడా చూడండి, స్వామిని చేయండి. ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఒకే ఒక విషయం. 18 అమ్మడి మనకి యాక్సిల్ 18 అమ్మడి. ఈ 18 అమ్మడి తీసుకొచ్చినటువంటి ఆ లారీ ఏదైతే ఉందో అది 18 టన్నులు దాటి 1 గ్రాము కూడా మోసే లారీ కాదు. కానీ ఇది తయారు చేయడానికి 58 టన్నుల రాయి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అదే లారీ మీద 18
అయ్యప్ప
స్వామి శరణం. ప్రాంగణంలో అందరూ మాల సంచి పెట్టేవారు కూడా మోకరం వచ్చారు. శాంతి శాంతి సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఎంతో ఆనందంగా అనిపించింది కళ్ళకి. అండ్ దేవుడు అక్కడే ఉన్నాడన్నంతలా చేశారు ఈ పడి పూజ. చాలా బాగా అనిపించింది. ఎవరైతే ఆల్రెడీ ఇలాంటి పడి పూజలు చూస్తున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.